మీరు భార్గవితో కలిసి బిజినెస్ చేస్తున్నారా? ఆ ధనుష్ కోటి మనుషులు మన ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్ అంతా సర్వం నాశనం చేసి వెళ్ళారు. ఇంకోసారి నువ్వు నీ బాబు ఇలాంటి రౌడీ పెదవల్ని చూసుకొని రొమ్ము విరుచుకొని ముందుకొస్తే ప్రాణం తీస్తా. జాగ్రత్త. అన్యాయం జరిగింది నీకు. అసలు నీ మీద చెంది ఎందుకు పోట్లాడింది? ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎవరికిచ్చారు? భార్గవి గారని. ఆయన కొత్త కాంట్రాక్టర్ కి ఆ ప్రాజెక్ట్ ఎలా ఇచ్చారు సార్? ఆవిడ పార్ట్నర్ గా ఉన్న రాజాకి చాలా అనుభవం ఉంది కదా మేడం. అక్క, రాజయంతి రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదక్క. నీ మరిది చేస్తున్న నిర్వాహకం గురించి చెప్పిపోదామని వచ్చాను. ఇది ఎంతవరకు సమంజసమో తెలుసుకోవాలని వచ్చాను. ఏం చేశాడు? ఏం చేశాడా? అసలు రోజు రోజుకి ఎందుకింత దిగజారిపోతున్నాడో నాకు అర్థం కావడం లేదక్క. మనుషుల మార్పు రావచ్చు గాని మరి ఇంత మార్పా? డబ్బు కోసం మనుషులు మారతారని విన్నాను కానీ చివరికి కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేసేలా మారిపోతారా? కృష్ణ గురించా నువ్వు మాట్లాడేది? అవును, మీ మరిది గారి గురించే. నా జీవితంలోకొచ్చి నా ప్రేమని నా నమ్మకాన్ని నిలువునా చంపేశాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. ఈ రోజు ఏకంగా ఆయన గారి కన్నబిడ్డ చందు జీవితంతో ఆడుకుంటున్నాడు. నో, నేను నమ్మను. మీరేది నమ్మరక్క, నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఆ మరిది గారంటే గుడ్డి నమ్మకం. కానీ ఆ పెద్ద మనిషి చందు కాపురానికి చిచ్చు పెట్టాడు. సాక్ష్యం నా దగ్గరుంది. ఏంటా సాక్ష్యం? రాజా భార్గవులు కలిసి సొంత బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు తెలుసా? రాజా భార్గవ్ కి సివిల్ కాంట్రాక్ట్ లో బిజినెస్ పార్ట్నర్ గా చేరాడు తెలుసా? లేదు, రాజా అలా ఎందుకు చేస్తాడు? భార్గవి గురించి రాజాకి బాగా తెలుసు. తనెందుకు పార్ట్నర్ అవుతాడు? అవ్వడు. ఇదంతా అబద్ధం. అంతేనక్క, నేను ఏం చెప్పినా నీకు అబద్ధంలాగే కనిపిస్తుంది. కానీ నా కళ్ళతో నేను చూసింది కూడా అబద్ధం అంటే అంతకు మించిన ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదక్క. మున్సిపల్ కమిషనర్ గారే స్వయంగా ఈ విషయం చెప్పారు. రాజా భార్గవులు కలిసి సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రపోజల్స్ కూడా ఇచ్చారంట. ఆ డాక్యుమెంట్స్ కూడా కమిషనర్ ఆఫీస్ లో ఉన్నాయి. కావాలంటే అవి కూడా నీకు తెచ్చిస్తాను. అసలు రాజా భార్గవ్తో బిజినెస్ ఎలా చేస్తున్నాడు? ఇది మీ మరిది గారి సలహా కాదా? నా బిజినెస్ ని దెబ్బతీయడం కోసం సలహాలు ఇచ్చారంటే సరే. చందు కాపురం నాశనం చేయడానికి కాకపోతే భార్గవితో రాజాని కలపడం ఏంటి? ఇదో కన్ను తట్టి చేయాల్సిన పనేనా? దిగజారిపోతున్నాడక్క. కృష్ణ రోజు రోజుకి బాగా దిగజారిపోతున్నాడు. ఇప్పుడు ఆయన భార్గవితో కలిసి బిజినెస్ మొదలు పెట్టారట. నువ్వు చెప్తుందంతా నిజమేనా జయంతి? ఇంకా నమ్మవా అక్క? సరే అక్క, నా మాట నమ్మొద్దు. వెళ్ళి డైరెక్ట్ గా నీ మరిదిని అడుగు. నిజమేంటో నీకే తెలుస్తుంది. జయంతి, దయచేసి ఈ విషయం చందుకి చెప్పొద్దు. చందుకు తెలిస్తే తట్టుకోలేదు. ప్లీజ్. ఇది నిజమక్క. నేనొక్కదాన్ని దాస్తే దాచేది కాదు. దీనికి మూలమైన అసలు మనిషిని పట్టుకొని నిలది. నా జీవితం ఎలాగో నాశనం అయింది. కనీసం చందు కాపురమైనా నిలబెట్టు. నమస్తే సార్. చెప్పమ్మా భార్గవి. మీకు ఆ ధనుష్ కోటి అతని కొడుకు శివకోటి చేస్తున్న గొడవల గురించి ముందే చెప్పాను కదా సార్. మీరు నిర్ణయం తీసుకుంటానన్నారు కదా. చూడమ్మా, ఇది వెంటనే తీసుకునే నిర్ణయం కాదమ్మా. అప్పటికీ నేను చాలా వరకు సర్ది చెప్పాలని చూశాను. మీరే అలా అంటే ఎలా సార్? ఆ శివకోటి ఎంత గొడవ చేశాడో తెలుసా? మా ఆఫీస్కొచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశాడు. మాకు పోటీగా వచ్చే దమ్ము ఎవరికుందని చాలా అల్లరి చేశాడు సార్. అంతటితో ఆగకుండా రెస్టారెంట్లో నా పార్ట్నర్తో గొడవ పడ్డాడు. ఇంత జరిగినా మీరేం చేయలేరా? చేయలే కదమ్మా. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మీకే రాబోతుంది. దానికి సంబంధించి పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఏంటి సార్ మీరనేది?
రేపో ఎల్లుండో సిఈ గారు వచ్చి నీ చేతికి కాంట్రాక్ట్ పేపర్స్ కూడా ఇస్తారు. నిజంగానా సార్? అవునమ్మా. ఈ టైంలో మీరు పోలీస్ కేసులు గొడవలు చేస్తే క్యాబినెట్ లో మీ మీద నెగిటివ్ ఆలోచన వస్తుంది. కానీ వాళ్ళని ఎంతవరకు భరించాలి సార్? వాళ్ళు రౌడీలమ్మా. ఎంత చెప్పినా వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది. ముందు మీ చేతికి ఆ కాంట్రాక్ట్ వచ్చేంత వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి ఓపిక పడుతున్నాను. ఓకేనమ్మా. నీ చేతికి కాంట్రాక్ట్ పేపర్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటానమ్మా. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును మావయ్య, నేను ఇప్పుడే ఇంకో రంగంలోకి అడుగు వేయబోతున్నాను. ఇప్పటి వరకు సివిల్ కాంట్రాక్ట్స్ లోకి అడుగు పెట్టను నేను. ఒక్కసారి చాలా పెద్ద కాంట్రాక్ట్ చేజిక్కించుకోబోతున్నాను. ఓహో, కానీ ఇదంతా నీ గొప్పతనం కాదమ్మా. మరి ఆ రాజా గొప్పతనం. అతని తెలివితేటలతోనే ఈ కాంట్రాక్ట్ నీకొచ్చింది కదా. అవును, అయితే అయితే ఏంటమ్మా, ఈ రోజు నీ పక్కనున్న రాజా రేపు నీతో ఉంటాడని నమ్మకం ఏంటి? అతన్ని నమ్మి ఇంత డబ్బు పెడుతున్నావు కదా, కాస్త ఆలోచించుకోమ్మా. నమ్మి నానబోస్తే పుచ్చి బోరలయ్యే అన్న సామెత ఉంది. అలాగని నువ్వు డబ్బులు పెట్టావనుకో, ఆ రాజా టైం చూసి ముంచుతాడు. అంతే, నువ్వు కోట్లలో మునిగిపోతావు. ఏదన్నా నష్టం వచ్చిందనుకో, అప్పుడు నా చెల్లెలు సౌందర్యకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఏంటన్నయ్యా, నా కూతురు నష్టపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు, కానీ ఏం చేయలేకపోయావంటే నేను ఏం సమాధానం చెప్పాలి? నువ్వు మరీ అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు మావయ్య. ఎందుకంటే రాజా నా చేతిలోంచి జారిపోడు. ఎందుకు జారాడమ్మా? ఆ రోజంటే ఏదో తనకు అవసరం ఉంది. వాళ్ళ అత్తగారిని కాపాడడం కోసం నీతో చేతులు కలిపాడు. ఈ రోజు అవసరం తీరిపోయింది. అవసరం తీరాక అల్లుడు పరాయివాడవుతాడు కదా. నేనంత పిచ్చిదాన్ని కాదు మావయ్య. నేను పట్టుకున్నది వేలు కాదు, జుట్టు. అది విడిపించుకొని పారిపోవడం అంత ఈజీ కాదు. నాతో బిజినెస్ ఒప్పుకున్నప్పుడే అగ్రిమెంట్ రాయించాను. అది తీసుకుని వెళ్లి చందుకు చూపిస్తే చాలు. ఆ భయం ఒక్కటి చాలు. రాజా నేను చెప్పింది వింటాడు. అవునా? అనుకున్నానమ్మా. నువ్వెవరివి? సౌందర్య కూతురువి, నా మేనకోడలువి. అందుకే నీకు నువ్వే సాటి. రెచ్చిపోమ్మా, రెచ్చిపో. భార్గవి గారని ఆవిడికి శాంక్షన్ అయింది మేడం. ఆవిడికి అనుభవం లేకపోయినా ఆవిడ పార్ట్నర్ గా ఉన్న రాజాకి చాలా అనుభవం ఉంది కదా మేడం. వాళ్ళ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పేపర్ సబ్మిట్ చేశారు. నిన్ననే వచ్చి కొటేషన్ కూడా ఇచ్చి వెళ్లారు. ఏంటి జయ ఆలోచిస్తున్నావు? శత్రువు విజయం సాధిస్తే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం నవీన్? దెబ్బకు దెబ్బ కొట్టేదాకా ఆలోచిస్తూనే ఉంటాను. ఆ భార్గవి వాళ్ళ నాన్నతో కలిసి మన బిజినెస్ ని దెబ్బ కొట్టింది. ఇప్పుడు రాజాతో కలిసి సివిల్ కాంట్రాక్ట్స్ లోకి అడుగు పెట్టింది. వదిలిపెట్టకూడదు నవీన్.
దాన్ని దెబ్బతీయటం కోసమే నా రూట్ మార్చి ఫుడ్ ప్రొడక్ట్స్ లోకి వచ్చాను. ఇప్పుడు అది నా రంగంలోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టిన మొదటి దెబ్బలోనే దాన్ని చావు దెబ్బ కొట్టాలి. ఎలా జయ్, నువ్వు ఆ ఫీల్డ్ వదిలేసావు కదా. అయినా వాళ్ళు వేసే అడుగు నీకెలా తెలుస్తుంది? నువ్వెలా ఎదుర్కొంటావు? నాకే తెలుస్తుంది నవీన్. వాళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి కొటేషన్ ఇచ్చారు. ఎలాగైనా అది సాధించాలని చూస్తున్నారు. కమిషనర్ గారి మాటల్లో చూస్తే అది వాళ్ళకే రావటానికి ఛాన్స్ ఉంది. మరి ఇన్ని తెలుసుకొని వాళ్ళని ఎలా ఎదురిస్తావు? ఆలోచిస్తే చాలా దారులుంటాయి నవీన్. ఆ ప్రాజెక్టు దానికి రాకూడదు. అదొస్తే భార్గవి చాలా ఎదుగుతుంది. అది ఎదిగితే నన్ను మరింత ఎగతాళి చేస్తుంది. ఎదగనీయకూడదు. దాన్ని మొదటలోనే అడగదొక్కాలి. జయ్, అది నీ ఫీల్డ్ కాదు. నువ్వు పోటీలో లేవు. అనవసరంగా ఎందుకు తన గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటావు? వదిలే జయ్. వదలను నవీన్, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నేను ఫీల్డ్లో లేకపోయినా నాకు అందులో ప్రతి అంగుళం తెలుసు. ఆ రాజా అండ చూసుకుని అది ఇందులో అడుగు పెట్టింది. ఇందులో లాభాలు ఎలా ఉంటాయో నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఆ నష్టం దానికి తగలాలి. వదిలే జయ్. నేను వదలను నవీన్. ప్రశాంతంగా వెళ్లే నా జీవితంలో అలజడి సృష్టించింది భార్గవి. ప్రతి ఒక్క దానిలో నన్నే టార్గెట్ చేస్తుంది. నేను వదిలిపెట్టాను దాన్ని. ఎలా చేస్తావు? ఇదిగో ఇలా. ఇందులో గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్ని ఉంటాయి. ఇందులో ఒక్క పాయింట్ దొరికినా ఆ ప్రాజెక్ట్ దానికి రాదు. దీన్ని డీటెయిల్డ్ గా చదివి ప్రాజెక్ట్ దానికి రాకుండా చేస్తాను. May I come in? ఎస్ కమ్ ఇన్. కృష్ణ, వదినా రా వదినా. ఎవరో అనుకున్నాను. కూర్చో. ఈ మర్యాదలకేం లోట్లేదు కృష్ణ. కానీ చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ వేడుకు చూస్తూ ఉంటావు కదూ? అదేంటి వదినా, నేనేం తప్పు చేశాను? ఎందుకు అలా అంటున్నావు? నువ్వు చేస్తున్న తప్పులు సమర్థించుకోవడానికి నీ రీజన్స్ నీకుంటాయి. అందుకే నువ్వేం చేసినా చెల్లిపోతుంది కదా. ఎందుకింత ఆవేశపడుతున్నావు? అసలేం జరిగింది వదినా? ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. రాజా భార్గవితో కలిసి సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాడా? రాజా భార్గవిల మధ్య బిజినెస్ డీల్ కుదిరిందా? చెప్పు కృష్ణ, అవునా కాదా? అవును వదినా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు దగ్గరుండి ఆ బిజినెస్ డీల్ గురించి ఎందుకు ఆపలేదు? నాకు ముందు తెలియదు వదినా. నాకు తెలియకుండానే రాజా భార్గవితో ఆ డీల్ కుదుర్చుకున్నాడు. తెలిసి నేను కూడా ఆశ్చర్యపోయాను. అప్పుడైనా ఆపాలి కదా. జయంతి వచ్చి నిజం చెప్పేంత వరకు ఈ నిజం ఎవరికీ తెలీదు. రేపు ఇదే విషయం చందుకు తెలిస్తే పరిస్థితి ఏంటో ఆలోచించావా? రాజా భార్గవితో మాట్లాడితేనే తట్టుకోలేని మనిషి ఏకంగా రాజా భార్గవితో కలిసి బిజినెస్ మొదలు పెట్టాడు అని తెలిస్తే చందు తట్టుకోగలదా? తన జీవితం ఏమైపోవాలి? నువ్వు భార్గవి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను అర్థం చేసుకున్నాను. తండ్రిగా నీ బాధ్యతని నెరవేర్చుకుంటున్నావు అని సరిపెట్టుకున్నాను. కానీ చందు విషయంలో నీ బాధ్యత ఎలా మర్చిపోతున్నావు? నేనెలా మర్చిపోతాను వదినా? భార్గవి అయినా చందు అయినా ఇద్దరు నా కూతుళ్లే. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా నేనే కదా వదినా బాధపడేది. మరి చందుకి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు? భార్గవి గురించి నీకు తెలుసు. ఏ చిన్న అవకాశం దొరికినా చందు రాజాల్ని విడదీసి నిన్ను ఏడిపించాలని చూస్తోంది అని నువ్వే చెప్పావు.
మరి భార్గవి విషయంలో ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? నాకు తెలిసేసరికే చాలా ఆలస్యమైపోయింది వదినా. రాజా అప్పటికే తనకి అగ్రిమెంట్స్ కూడా వేసేశాడు. వద్దు కృష్ణ, నీ దగ్గర ప్రతిదానికి రెడీమేడ్ గా ఏదో ఒక సమాధానం ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ సమాధానం ఎదుటి వాళ్ల నోరు ముయించొచ్చు గాని చందు జీవితాన్ని మాత్రం బాగు చేయలేదు. సమర్థుడైన వ్యక్తి కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా కాలానికి నిర్ణయం వదిలేసి చూస్తూ కూర్చోవటం మహాపాపం అవుతుంది కృష్ణ. భార్గవి వల్ల చందు కాపురానికి ఏ చిన్న హాని కలిగినా దానికి నువ్వే జవాబుదారవుతావు. ఎవరికి సమాధానం చెప్పకపోయినా సూర్యకి నువ్వే సమాధానం చెప్పాలి, గుర్తుంచుకో. నమస్కారం అండి. రండి జయంతి గారు, రండి మేడం, కూర్చోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏంటి మేడం విషయం? మీతో ఓ లీగల్ విషయం గురించి డిస్కస్ చేయడం కోసం వచ్చాను సార్. లీగల్ విషయమా? ఏంటి మేడం అది? దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు భార్గవ్కి సంబంధించిన కంపెనీకి ఓ పెద్ద సివిల్ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారని చెప్పారు, నిజమేనా? నిజమే. మినిస్టర్ లెవెల్లో అది ఓకే అయింది. రేపు పిలిచి ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేయబోతున్నాం. అయితే ఏమైంది జయంతి గారు? ఆ కాంట్రాక్ట్ చేసే అర్హత వాళ్ళకి లేదు. ఏ అర్హత లేని వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? అర్హత లేదా? అది మీరెలా చెప్తారు? ఇదిగోండి, ఇలా ఇందులో ఉన్న జియో 13 నంబర్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఏ కాంట్రాక్ట్ చేపట్టాలన్నా అంతకు ముందు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసిన అనుభవం ఉండాలి. దీనికి సంబంధించి ఆ భార్గవి గ్రూప్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా మీరు ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తారు? అలా చేయడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయినా కూలిపోయినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మీరా? మేడం, మీరు ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. మీకు తెలియంది ఏముంది చెప్పండి మేడం. ఇది మినిస్టర్ గారి చేతుల మీదుగా శాంక్షన్ చేసిన కాంట్రాక్ట్. అవన్నీ ఆలోచించకుండా ఎలా ఇస్తారు మేడం? వాళ్ళు ఆలోచించలేదని స్పష్టంగా అర్థమైపోతుంటే ఇంకా ఏం చెప్తారండి? మినిస్టర్స్ ఇవ్వాలుండి రేపు వెళ్లిపోతారు. కానీ మీకు తెలిసి కూడా మీరెందుకు చెప్పలేదంటే ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు మీరు ఈ లీగల్ పాయింట్ ని హైప్ చేసి ఆ కాంట్రాక్ట్ ఇస్తే నేను రేపు లీగల్ గా అప్రోచ్ అవుతాను. అది కాదు మేడం. లేదండి, నేను ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేను. నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను, ఆ భార్గవ్ కి నాకు మధ్య వార్ నడుస్తుంది. మీరు కనుక ఈ కాంట్రాక్ట్ ఇస్తే వర్క్ లీగల్ నోటీస్ మీరే తీసుకోవాల్సి వస్తుంది. నాకు సంబంధం లేకుండా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడం లేదు. ఎక్స్పీరియన్స్డ్ సివిల్ కాంట్రాక్టర్ని నేను రేపు సూట్ వేస్తే దానికి అందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బాగా ఆలోచించుకోండి. హలో సార్, నమస్తే. నమస్తే భార్గవి గారు. మినిస్టర్ గారితో మాట్లాడాను సార్. మా కాంట్రాక్ట్ అయిపోయింది, మాకే ఇచ్చారు అని మీరు ఫోన్ చేస్తారని నాకు చెప్పారు. చెప్పండి సార్, ఎప్పుడొచ్చి అగ్రిమెంట్స్ చేసుకోమంటారు? మీరు రావాల్సిన పని లేదు మేడం. ఏ, ఎందుకని? ఎందుకంటే ఈ కాంట్రాక్టు ఇక మీకు రావట్లేదండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మాకు కాంట్రాక్ట్ రాకపోవడం ఏంటి? నిజం మేడం, ఈ కాంట్రాక్టు విషయంలో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటవి? మీరు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే దీనికి ముందు మీరు పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసి ఉండాలి. అది లేకుండా మీకు ఇవ్వకూడదు మేడం. మరి ఈ ఇష్యూ ముందెందుకు రాలేదు? లాస్ట్ మినిట్ లోనే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది మేము రైట్ చేసిన పాయింట్ కాదు, జయంతి గారు పట్టుకున్నారు. ఆవిడ ఈ పాయింట్ మీద లీగల్ గా కోర్టు కూడా వెళ్తామంటున్నారు. కోర్టుకు వెళ్తే ఆవిడే గెలిచే అవకాశాలున్నాయి.
కాబట్టి మేము రిస్క్ తీసుకోలేం భార్గవి గారు. ముఖ్యంగా నేను మాత్రం ఇది కుదరదు అని పైకి రాయబోతున్నాను. ఈ విషయంలో మీకు హెల్ప్ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఆంటీ, ఓ వచ్చావా? వస్తావో రావో అనుకున్నాను. అదేంటంటీ రాకుండా ఎలా ఉంటారు? ఏమో, నువ్వు ఇదివరకటి మనిషివి కాదు కదా. ఇదివరకటి మనిషిని కానా? అదేంటంటీ ఎలా అంటారు? అవును, పూర్వం హరిశ్చంద్రుడు, ధర్మరాజు లాంటి వాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలెదురైనా ధైర్యంగా ఎదుర్కొనేవాళ్లు. ఎంత పెద్ద కష్టం వచ్చినా నీతి తప్పేవాళ్లు కాదు. అందుకే వాళ్ళు మహాపురుషులుగా నిలబడిపోయారు. కానీ ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు నీతి నియమాలు మర్చిపోయి అవకాశవాదులుగా మారిపోతున్నారు. అవకాశవాదులకి చరిత్ర ఉండదు రాజా, చరిత్రహీనులుగానే మిగిలిపోతారు.